ప్రేక్షకులందరికీ కూడా ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంవత్సర కాలమంతా కూడా ఏ విధంగా ఉంది, ఎవరెవరికి ఆదాయం ఎంత, రాజపూజ్యం ఎంత, ఖర్చు ఎంత, అవమానం ఎంత, ప్రతి విషయాన్ని కూడా ప్రతి రాశి వారికి తెలియజేయాలి అనే సంకల్పంతో ఈ ఉగాది పంచాంగ శ్రవణమును ప్రారంభం చేస్తున్నాం. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం అయితే 8, రాజ్యపూజ్యం 2, అవమానం 6గా చెప్పబడింది. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి గురువు 2026 జూన్ 1వ తేదీ వరకు కూడా అష్టమ స్థానమందు సువర్ణమూర్తిగా ఉండి దీర్ఘాయుర్దాయమును, ధనలాభములను, అత్యంత శుభ ఫలితములను ఇవ్వడం జరుగుతుంది. తదుపరి జూన్ 2వ తేదీ నుండి కూడా భాగ్యస్థానమందు రజితమూర్తిగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశం అయితే ఉంది. రాహుకేతువులు డిసెంబర్ 5వ తేదీ వరకు పంచమ ఏకాదశ స్థానములందు తామ్రమూర్తులుగా వ్యవహరిస్తూ సామాన్యమైనటువంటి ఫలితాలను మాత్రమే ఇస్తారు. ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి చతుర్థ దశమ స్థానములందు లోహమూర్తులుగా అతి సామాన్య ఫలితములను అయితే ఇచ్చే అవకాశం ఉంది. సంవత్సర ప్రారంభంలో గురుని అష్టమ స్థాన స్థితి ఆరోగ్య విషయమే అనుకూలంగా లేదు. తల నరములు, మెడ నరములు సంబంధించినటువంటి నొప్పులు, ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యం, ఆర్థిక విషయాలలో ఆకస్మిక ధనవృద్ధి, వృత్తి ప్రాపంచిక సౌఖ్యాలను అనుభవించే అవకాశం అయితే ఉంది. పెద్దలకు ఆయుర్వృద్ధి, ఆపదలు అయితే తొలగే అవకాశం ఉంది. గురుని భాగ్యస్థానమందు అదేవిధంగా ఉచ్చ స్థితి అన్ని రంగాల్లో వారికి కూడా పురోగభివృద్ధిని సూచించడం జరుగుతుంది. ఉన్నత విద్యలలో ఉత్తీర్ణులైన వారు చాలా చిన్న వయసులోనే విజయాలు సాధించే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక పరమైనటువంటి విద్యలు, సాంస్కృతిక జ్ఞానం, ఉన్నత విద్యలలో రాణించడం మరియు వారసత్వ విషయాలలో ముందంజ వేయడం వలన ధనవృద్ధి కలిగే అవకాశం ఉంది. విదేశాలలో ఉన్నత విద్యలలో రాణించి స్థిరపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డిసెంబర్ నెలలో వక్ర గురుని ప్రభావం వలన అభ్యాసం, ఆధ్యాత్మిక సాధనలో అడ్డంకులను అయితే అధిగమిస్తారు. పంచమ స్థాన శని క్రమశిక్షణ అదేవిధంగా పట్టుదలతో కార్యసాధకులుగా తీర్చిదిద్దుతుంది. సృజనాత్మకత, ఆలోచనలో సహనం, పట్టుదల, విజయం సాధించే అవకాశం ఉంది. సంపన్నమైనటువంటి జీవనాన్ని పొందుతారు. అదృష్టం, క్రమశిక్షణ కలిగి సంతానాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. విధేయత అదేవిధంగా పరస్పర అవగాహన, నిబద్ధత కలిగి ఉంటారు. కుటుంబ బాధ్యతలను అయితే స్వీకరిస్తారు. తోబుట్టువులకు స్వస్థత కలుగుతుంది. తల్లి ఆరోగ్యం అయితే మెరుగుపడుతుంది. క్రీడలు, విద్య మరియు పరిశోధనలో రాణిస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అయితే కలిసి రావనే చెప్పవచ్చు. విద్యార్థులు ఏకాగ్రతతో అధ్యయనాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఈ రాశిలోని రైతులకు పంటలు కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల వారికి, యాంత్రిక పరిశ్రమల వారికి ఆదాయ మార్గాలు అయితే పెరుగుతాయి. భూ క్రయ విక్రయాలు కూడా మధ్యవర్తులకు, స్థిరాస్తి వ్యాపారులకు కూడా రాణింపు ఉండే అవకాశం అయితే ఈ సంవత్సరం కనిపిస్తుంది. స్వతంత్ర వృత్తులు వారికి హోదా, గౌరవం అయితే పెరుగుతుంది. వివాహాది శుభయోగములు, విద్యార్థులకు పురోగతి, వ్యాపారస్తులకు వ్యాపారాల్లో విజయం కూడా సంప్రాప్తించే అవకాశం అయితే ఉంది. దూర ప్రాంతాలలోని అభిమానులను కలుస్తారు. ఉద్యోగులకు ప్రమోషను, అధికారుల అండదండలు, సహాయం అయితే అందుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు అయితే కలుగుతాయి. 2026 డిసెంబర్ నుండి సైనిక, రాజకీయ, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, సాంకేతిక రంగాల వారికి ప్రమోషన్లు, దూర ప్రాంతాల్లో నివాసం ఉండే అవకాశం అయితే చూపిస్తుంది. అంటువ్యాధులు, చర్మ సంబంధమైన వ్యాధులు కలిగే అవకాశం ఉంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 9, అదేవిధంగా 5, 8 తేదీ సంఖ్యలకు సోమవారం కానీ, గురువారం కానీ, మంగళవారం కానీ కలిసి వచ్చినట్లయితే ఆ రోజులలో మీరు తలపెట్టినటువంటి ప్రతి పని కూడా నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి అని తెలియజేస్తూ, ప్రేక్షకులందరికీ కూడా ముఖ్య గమనిక ఏంటంటే, ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ యొక్క ఒకే రాశిలో ఉన్నటువంటి కోటాను కోట్ల అంతమందికి కూడా వర్తించేటటువంటి ఫలితాలు మాత్రమే. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అన్నా,
ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా కానీ, మీరు అదృష్టరత్నం గురించి తెలుసుకోవాలి అని అనుకున్నా, మీ వ్యాపారాలు వృద్ధి కావాలన్నా, వివాహాలు కుదరాలన్నా, ఏ సమస్యతో ఉన్నా సరే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదంటే కాల్ చేసి అపాయింట్మెంట్ కూడా తెలుసుకోవచ్చు. ప్రతి సమస్యకు కూడా పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది. సమస్య లేని మానవుడు ఉండడు, పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి విషయానికి కూడా, ప్రతి సమస్యకు కూడా పరిష్కారం తప్పకుండా ఉంటుంది. అది కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది తప్పితే పరిష్కారం లేకుండా అయితే ఉండదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని భగవంతుడిపై భారం వేసి భగవంతుని ఆరాధన చేయడం వల్ల ప్రతి సమస్య నుండి కూడా అధిగమించడం జరుగుతుంది. నేను అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష కన్సల్టెంట్. ధన్యవాదాలు. స్వస్తి.